అదేవిధంగా 14,180 లొకేషన్స్లో సాచ్యురేషన్ సైట్లో కలుపుకొని 97,500 టవర్స్లో మనకి ఈ సర్వీస్ అనేది మనము లాంచ్ చేస్తున్నాము 4G సర్వీసెస్. దీనివల్ల మనకి 26,000 పైన కొత్త విలేజెస్ కవర్ అవుతూ ఉండగా ఇందులో మనకి 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ వరకు వాళ్ళకి మనకి సిగ్నల్స్ అంటూ అందజేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఏపీ సర్కిల్లోకి వస్తే 5,985 లొకేషన్స్లో 4G సర్వీసెస్ మనం లాంచ్ చేస్తున్నాము టవర్స్లో. ఇందులో 1,232 లొకేషన్స్లో కొత్తగా 4G టవర్స్ పెట్టి అక్కడ ఆల్మోస్ట్ మనకి 2,641 విలేజెస్కి మనకి సిగ్నల్ ఇవ్వడం జరుగుతున్నది. ఈ అన్ని విలేజెస్లో 2 లక్షల పైగా జనాభా ఇప్పుడు కొత్తగా వాళ్ళకి సిగ్నల్స్ అందుబాటు రావడం వల్ల డిజిటల్ సర్వీసెస్ని అన్ని కూడా యాక్సెస్ చేయగలుగుతున్నారు. ఇటువంటి గొప్ప ఆవిష్కారానికి మనకి భాగ్యంగా ఏపీ మనము రేపు ఏ కన్వెన్షన్లో చేస్తున్న ఫంక్షన్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో మన కేంద్ర మంత్రివర్యులు మనకి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కమ్యూనికేషన్స్ శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అదేవిధంగా క్యాబినెట్ మినిస్టర్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ మనకి రామ్మోహన్ నాయుడు గారు సమక్షంలో రేపు ఫంక్షన్లో 7 స్టేట్స్ చీఫ్ మినిస్టర్ ఈ విధంగా వీక్షిస్తుండగా ప్రైమ్ మినిస్టర్ రేపు దేశానికి అంకితం చేసే ప్రోగ్రాము చాలా బిఎస్ఎన్ఎల్ 4G సేవలు ఇండిజినస్ మొదలుపెట్టినప్పుడు మాకు ఉన్న సంతోషం ఇంత అంతా కాదు. ఎందుకు అంటే స్వదేశీ అనే దానిలో ఉండే పవర్ అది. రేపొద్దున మనకి సాధికారకు కావలసిన అన్ని విధాలైన శక్తి ఇందు నుంచి వస్తుంది. ఇవాళ 4G రేపొద్దున 5G సర్వీసెస్ సాఫ్ట్వేర్ లాంచ్తోనే ఇది చేయగలగడం అన్నది ఈ పర్టికులర్ టెక్నాలజీ యొక్క గొప్ప విశిష్టత. అంటే అన్ని సైట్స్లోనూ లాంచ్ చేసిన వెంటనే 5G కూడా మనము ఇమ్మీడియట్గా దాన్ని లాంచ్ చేయడానికి సంసిద్ధం చేస్తాం. ఎంపవర్మెంట్, సిటిజన్ ఎంపవర్మెంట్, సాధికారత, పౌరుల సాధికారత అన్నది ఇప్పుడు చాలా రిమోట్ ప్లేసెస్లో కూడా జరుగుతున్నది. దీని విధంగా మనకి డిజిటల్ లెర్నింగ్, స్మార్ట్ లెర్నింగ్, స్మార్ట్ ఫార్మింగ్ టూల్స్, 24/7 టెలిమెడిసిన్, తర్వాత పౌరులకి న్యూ జాబ్ ఆపర్చునిటీస్, ఈ విధంగా ఎన్నో మనకి ఈ విలేజెస్కి మనము ఎక్స్టెండ్ చేయడానికి ఆస్కారం ఉంటున్నది. మీ అందరికీ తెలిసిన విషయమే, బిఎస్ఎన్ఎల్ మనకి ఆల్ ఇండియా సర్వీస్ ప్రొవైడరు. ఇది గత ఏడాదిగా Q3, Q4లో కూడాను మనకి ప్రాఫిట్స్ పదంగా నడుస్తున్నది. అదేవిధంగా ఏపీ సర్కిల్ కూడాను 1,000 కోట్ల రెవెన్యూ సంపాదించి మనకి ఎబిటా పాజిటివ్ కింద మొత్తం ఏడాదంతా ఉండగా జస్ట్ 45 కోట్ల లాస్తోనే బయటపడింది. ఈ ఏడాది 1,400 కోట్ల ఆదాయము సంపాదించాలని బిఎస్ఎన్ఎల్ ఏపీ సర్కిల్ ప్రణాళికలు వేస్తున్నది. డెఫినెట్గా ఈ ఏడాది మనము ప్రాఫిట్లోకి రావాలని మేము తీవ్ర కృషి చేస్తున్నాము. సో ఇటువంటి కార్యక్రమంలో 25 ఏళ్ల బిఎస్ఎన్ఎల్ ప్రయాణంలో ఉన్న ఎడిదుడుకులు అన్నీ కూడా సాధించుకొని ఈ రోజున మనకి 4G లాంచ్ చేయడము, అంతేకాకుండా లాంచ్ చేసిన 4G 98% కాల్ సక్సెస్ రేట్తోని ముందరకు వెళ్తూ డేటా రేట్స్ అందరికీ అందుబాటులో తీసుకురావడం అనేది బిఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన గొప్ప చేంజ్. టవర్స్ ఉన్నాయండి, మీరు మిగతా ఆపరేటర్స్తో కంపేర్ చేసుకుంటే డెఫినెట్గా తక్కువే. సో సిగ్నల్ అంటే ఇప్పుడు మనకి అర్బన్ ఏరియాలో మనం ఇచ్చిన టవర్ పొజిషన్ని పెంచడం ద్వారా ఇంకా వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మన సిగ్నల్ వచ్చేటట్టు చేయొచ్చు. కానీ ఇప్పుడు ఒక కొత్త ఆవిష్కారం మనకి బిఎస్ఎన్ఎల్లో జరుగుతున్నదండి. అది ఈపీడీజీ అనే ఒక సర్వీస్ ఇవ్వడం ద్వారా అది ఇంకా మనకి ట్రయల్స్లో ఉంది. అప్పుడు మనకి ఇంట్లో నుంచి కూడా వైఫై సర్వీసెస్తో కూడా మనకి కాల్స్ కనెక్ట్ చేసే ఒక అవకాశం దొరుకుతుంది. విత్ ఇన్ వెరీ షార్ట్ టైం అది కూడా మేము లాంచ్ చేస్తాం. చేసినప్పుడు తప్పకుండా మీ వరకు తీసుకొస్తాం. ఇది మనకి ఇప్పుడు ఇండిజినస్ అనే ఒక ప్రక్రియ ద్వారా మనకు కూడా సాధ్యం కాని పని అండి. అటువంటి దానిని అంతేకాకుండా మనకి 20,000 లొకేషన్స్లో రిమోట్ ప్లేసెస్లో అరుణాచల్ ప్రదేశ్లో కానీ హిమాలయస్లో కూడా టవర్స్ పెట్టి తీసుకురాగలిగిన ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే మనకు వచ్చిందో
బిఎస్ఎన్ఎల్ సేమ్ ప్రాజెక్ట్ ని ఎక్కడన్నా టేకప్ చేసి కంప్లీట్ చేసుకోగలరు. ఇది మనకు ఒక పెద్ద ప్లస్ పాయింట్ కింద తీసుకోవచ్చు. సార్, I always tell you, sometimes if you wait, it will be sweet. A wine goes great only with age. Now, why 4G is not come then? So whenever you think of some change, for example, a caterpillar becomes a butterfly only with time. There the process is called going through. India has gone through the process. Sir, indigenous has not happened overnight. Indigenous required a great effort by people tens of years before. Now still I cannot say it is 100% because the chips has to be made manufactured in India. If a support is required and the next generation should start investing in India their energies, that is when India can be taken at different heights. I strongly believe support which public has given BSNL in supporting in our hardest time when there is no 4G, but still our 3G services as good as 4G and their service. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.